చూడండి ఇప్పుడు తెంపుకొచ్చిన. నేను తెంపేటప్పుడు చూపించనీకే కుదరలేదు నాకు. నేనే వీడియో తీసుకొని నేనే తెంపటం కష్టమైంది. కత్తిరించుకొచ్చిన ఇట్లా. అయితే ఒక మనిషికి సరిపోతుంది కూర ఒక పూటకు. మెంతికూర, పిడికెడు మెంతికూర నేను ఒక ప్లేట్లో వేసుకున్న దాంట్లో సగం కట్ చేసిన. 6 వంకాయలు, 6-7 వంకాయలు. బలం ఉండదు కదా చిన్న చిన్న తొట్లల్లో. నేను పెద్ద తొట్లు పెట్టుకోలే, నాకు జాగలేదు ఎక్క. అయితే చిన్న తొట్లల్లో పెట్టుకున్నా కనుక సైజ్ చిన్నగా వచ్చినాయి వంకాయలు. కానీ పర్వాలేదు కదా, మన మన కూర మనం తింటున్నాం పెంచుకొని అంటే అది చాలా సంతోషం నాకైతే. ఇంకా నా దగ్గర ఇంకొకటి ఏంటంటే ఇది శంకుపూల చెట్లు కూడా ఉన్నాయి. మొలకలు పెట్టుకుంటే వచ్చేసినాయి. చూడండి ఎంత బాగున్నాయి. కాకపోతే తొట్టి చిన్నగా ఉంటుంది కనుక చిన్నగానే వచ్చినాయి. బ్లూ కలర్ వచ్చినాయి. ఇది చూడండి డబల్ కలర్ ఉంటుంది చూడండి, వైటు బ్లూ, కొంచెం వైటు కొంచెం బ్లూ కలిసి ఉంది ఈ చెట్టు. నాకు చాలా నచ్చింది. నేను నర్సరీలో కొనుక్కొచ్చి పెట్టుకున్నా. మళ్ళా వైటు, మొత్తం వైట్ కూడా ఉంటుంది. ఈ పువ్వు మొత్తం వైట్ ఉంటుంది. వైట్లో మళ్ళీ ముద్ద వైట్ ఉంటుంది, పింక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, పసుపు కలర్ ఉంటుంది. అవన్నీ రాలేదు ఇంకా నర్సరీలో వచ్చినాక అవన్నీ కూడా కొనుక్కొచ్చుకుందాం అనుకుంటున్నా. చెట్లు నేను కొని పెట్టుకోవాలనుకుంటున్నా. దీంతో టీ కూడా తాగుతారు కదా, టీ కూడా మంచిది అని అంటారు. చూడాలి, నేను టీ కూడా తాగుదామని చూస్తున్నా, రేపు చేసుకుందామని చూస్తున్నా. ఇప్పుడు కూర చేసుడు స్టార్ట్ చేద్దాము. అన్నీ కట్ చేసి పెట్టుకొని నేను కూర కూడా చూపిస్తా. వంకాయ కూర, మెంతికూర వంకాయ. అందులో ఏముంది అనుకోవచ్చు మీరు, కానీ నా చెట్టు వంకాయలని నాకు సంతోషము. అదే చూపిస్తాను నేను. అంటే ఇట్లా పండించుకొని తింటే ఎంత ఖుషీగా ఉంటుంది, మనసుకి ఎంత హాయిగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఎవరి కూరగాయలు వాళ్ళు వండించుకొని తింటే మిద్దె తోటలల్లా సొంతిల్లు ఉన్నోళ్ళు మంచిగా పైన మొత్తం టెర్రస్ మీద పెట్టుకొని పండించుకోవచ్చు. నాకైతే లేదు కనుక నేను ఏదో కిరాయి ఇంట్లోనే బాల్కనీలో పెట్టుకొని అట్లా పండించుకుంటున్నాను. కానీ ఉన్నవాళ్ళు, సొంతిల్లు ఉన్నవాళ్ళు తప్పకుండా వేసుకోండి. అన్నీ కాస్తాయి, కానీ అనేది ఏముండదు. అన్ని చెట్లకు అన్నీ కాస్తాయి, పండ్లు కాస్తాయి, కూరగాయలు కాస్తాయి, ఆకుకూరలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆకుకూరలు అయితే 10-15 రోజులే, ఇవి వేసి వారం రోజులు అవుతుంది. మెంతాలు కొంచెం నీళ్ళలో నానబెట్టి రాత్రికి నానబెట్టి ఒక రోజంతా అట్లనే నీళ్ళు తీసేసి పెడితే ప్రౌట్స్ వచ్చినాయి. ఆ ప్రౌట్స్ అసలు ఒట్టిగా తిందామని పెట్టుకున్నా నేను. తర్వాత నాకు ఐడియా వచ్చింది, మెంతికూర పెట్టుకుందామని ఒక చిన్న ప్లేట్లో చల్లిన అనమాట. చల్లి కొంచెం ఇంత హైట్ మట్టి వేసి ఆ మట్టి మీద ఒక వరుస చల్లేసి మీద లైట్గా ఒక పొర మళ్ళీ మన్నేసి నీళ్ళు చల్లుతున్నా. మెల్లగా చల్లాలి, ఇట్లా జిలకరియాలి. అప్పుడు వారం రోజులలో ఇంత పెరిగింది. చాలు కదా, ఎంత ఫ్రెష్ కూర. మన చెట్లది మనం వండుకుంటే ఎంత బాగుంటుంది కదా, సూపర్ ఉంటుంది. ఇప్పుడు కూర చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, పెట్టేసిన, ఇది కోసేసుకున్న నా గార్డెన్ మెంతికూర. ఒక ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయ పేస్ట్ కొద్దిగా వేస్తా, ఇంత వేయండోయ్. ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నా గార్డెన్ వంకాయలు అన్నమాట ఇవి. అందుకే నాకు చాలా ఖుషి, అందుకే వీడియో పెడుతున్నా నేను, అందుకే చూపిస్తున్నా. వీడియో పెట్టడం కారణం నా చెట్లే, నా ఇంట్లో పండినాయి అని సంతోషం అండి నాకు, అంతే, ఇంకోటి ఏం కాదు. నా చెట్లకు కాసినాయి అని. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. జీలకర్ర వేసేయండి, ఆవాలు వేసేయండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేయండి, కొద్దిగా కలబెట్టండి. మెంతికూర కూడా వేసేయండి, ఉల్లిపాయలు కూడా వేసేయండి. మళ్ళీ కొంచెం కలబెట్టాలి. ఇప్పుడు తవ్వుపడ కారం వేసుకుందాం, పచ్చిమిరపకాయల పేస్ట్. అది కొన్ని వంకాయలు ఉన్నాయి కదా, అందుకని కొద్దిగా వేసుకుంటున్నా. ఇదే మస్తు కారం అవుతుంది. ఇప్పుడు కొంచెము ఫ్రై చేసుకుందాం.
తగుపడ ఉప్పు, కొంచెం ఉల్లిగడ్డలు ఫ్రై అయితే, పచ్చికారం కూడా కొంచెం ఫ్రై అయితే పచ్చి వాసన కొట్టది, పచ్చిమిరపకాయ పేస్టు పచ్చిగా కొట్టది. కొద్దిగా 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. తర్వాత పసుపు వేద్దాం. ఇప్పుడు వంకాయలు వేద్దాం. నా సంతోషం అంతా మీతో పంచుకుంటున్నాను నేను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా చెట్టు కూర, నా చెట్లు, నా గార్డెన్ కూర నేను పెంచుకున్నవి, నేను పండించుకున్నవి. నాకు చాలా సంతోషంగా ఉంది. కలిపేసుకుందాం. మెంతి కూర వంకాయ సూపర్ అవుతుంది, చాలా బాగుంటుంది కూర. జొన్న రొట్టెలు చేసుకున్నా, జొన్న రొట్టెకి పెట్టుకొని తినాలి, చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు మగ్గనిస్తాం. 10 నిమిషాలు అయినాక మళ్ళీ మూత తీసి చూపిస్తాం. గ్యాస్ బంద్ చేసి ఇప్పుడు చూద్దాం కూర ఎంతవరకు వచ్చింది. ఆహా, సూపర్. నేనైతే అబద్ధాలు చెప్పలేదు. మీ ముంగట్నే తెంపినా, మీ ముంగట్నే వండినా. సూపర్ వంకాయ మెంతి కూర. ఆహా, ఇప్పుడు నేను జొన్న రొట్టెతో తింటాను, ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది జొన్న రొట్టె వంకాయ మెంతి కూర. ఆహా, ఏమి రుచి అనరా మైమరిచి అని చాలా కమ్మగా ఉంటుందండి. ఆహా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే. సూపర్, వావ్, భలే ఉంటుంది. తింటా ఇప్పుడు మంచిగా కూర్చొని. జొన్న రొట్టె వంకాయ కూర చూడండి ఎంత కమ్మ ఉంటుంది. ఒకసారి చేసుకొని తిని చూడండి, నా మాట వినండి, ఓకేనా? నా వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, దోస్తుకి, చుట్టాలకి, ఫ్రెండ్స్కి, అందరికీ షేర్ చేయండి. మీ పిల్లలు ఉంటే పిల్లలకి, ఓకేనా? ఇలా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుందండి. ఓకేనా? బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో తప్పకుండా. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏది వీడియో పెట్టినా మీకు తొందరగా చేరుతుంది మీ ఫోన్కి, మీరు చూడవచ్చు. ఇలా ఇష్టం ఉన్న రెసిపీలు చేసుకొని తిని చూడండి తప్పకుండా. ఒక లైక్ పెట్టండి. ఓకే అండి, బాయ్.